ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య రీసెంట్గా రమ్యకృష్ణ గారు కూడా ఏదో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదివరకు కూడా చాలామంది మాట్లాడారు. ఆ చర్చ ఎప్పుడు అదొక లైవ్లో ఉంటా ఉన్నది. మీరు సినిమాల్లో ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం సీరియల్లో కూడా బిజీగా ఉన్నారు కదా. నిజంగా సినిమాలలో కానీ సీరియల్స్లో కానీ ఆ కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? అసలు కాస్టింగ్ కోచ్ అంటే ఏంటి నాకు తెలియదు. కాస్టింగ్ కౌచ్ అంటే మీ సినిమా పదాలలోనే మీ సినిమా అర్థంలోనే వాళ్ళు మాట్లాడుతున్న భాషలో కమిట్మెంటు అని. ఓకే. ఇంకా విడమర్చి చెప్పాలి అంటే ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి కానీ సీరియల్ ఇండస్ట్రీలోకి కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వస్తే ఆ సంస్థలో నిర్మాత కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ ఇతరత్ర ఎవరైనా కానీ మధ్యవర్తులు కానీ తనను కమిట్మెంట్ అడుగుతారు అనేది ఒక అభిప్రాయమే కాదు, కొంత వాస్తవం కూడా ఉంది అని చాలామంది నటీమణులు చాలామంది హీరోయిన్స్ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, నిజంగా అది ఉందా? దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్లు ఒకవేళ చెప్తే గనక వాళ్ళు ఎక్స్పోజర్ కోసం చెప్తున్నట్టే. ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటిది నా ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాస్టింగ్ కౌచ్ కానీ కమిట్మెంట్ అనేది ఏ ప్రొఫెషన్లో లేదు అంటే అన్ని చోట్ల ఉందానా మీరు అనేది? అది మ్యూచువల్. అది మీ మీడియాలో లేదా, సినిమా ఇండస్ట్రీలో లేదా, పాలిటిక్స్లో లేదా, సాఫ్ట్వేర్ కంపెనీలో లేదా, బయట పబ్లిక్లో చూస్తుంటాం కదా మనం పొద్దున్న లేస్తే. వాళ్ళ ఇష్టం